సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినానికి మనం ధ్యానం చేద్దాం. గత కొద్ది రోజులుగా మనం పరిశుద్ధ గ్రంథమును నేర్చుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా ఈ దినాన మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. అది ఇర్మియా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతురు. ఈ యొక్క వచనంలో చివరి భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మంది జనాంగము దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి సమయాలలో వారి ఆలోచన ఏమి అయ్యి ఉండకూడదు అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఇతరుల తప్పులు పట్టవల్లని ప్రయాసపడుదురు. అంటే ఇతరులలో ఏమి తప్పులున్నాయో ఆ యొక్క తప్పులని మనం పట్టుకోవాలి అని అంటే గ్రంథాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు అని ఇక్కడ ఇర్మియా గారు తెలియజేస్తున్నారు. అనేక మంది జనాంగం ఈ దినాన మనం చూసినట్లయితే డిబేట్లు అంటున్నారు, వాదోపవాదాలు అంటున్నారు, ఇంకా ఒకరిని గూర్చి ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. అలా చేసుకునేటప్పుడు నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, గ్రంథం అలా చెప్తుంది, ఇలా చెప్తుంది, నువ్వు గ్రంథానికి అనుకూలంగా ఉన్నావా లేదా అనేటువంటి ఆలోచనలతోనే ఎక్కువ మంది ముందుకు వెళ్తుంటున్నారు. కానీ మనం గ్రంథాన్ని నేర్చుకునేటువంటి ఆ యొక్క సందర్భాలలో దేవుని చిత్తం ఏమై ఉన్నది, క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి విషయాలు ఏమై ఉన్నాయి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. కానీ నీలో అలాంటి తప్పు ఉంది, ఇలాంటి తప్పు ఉంది అనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకరిని విమర్శించడం మన యొక్క పని అయితే కాదు, అది దేవుని యొక్క పని. ఒకరికి తీర్పు తీర్చడం మన యొక్క పని అయితే కాదు, అది దేవుని యొక్క పని. మనం చేసినటువంటి పనులను బట్టి, మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వస్తున్నటువంటి విషయాన్ని గ్రంథంలో మనం ఇంత ముందుగానే చూసి ఉన్నాం. అయితే అనేక మంది జనాలు ఇతరులకు తీర్పు తీర్చాలని, ఇతరులలో ఉన్నటువంటి తప్పుల్ని పట్టుకొని వారిని విమర్శించాలని, వారి వ్యక్తిగత జీవితాన్ని దూషించాలని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని దూషించాలని, వారికి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని దూషించాలని రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తారు. వారందరూ సాతాను సంబంధులు. ఎందుకంటే దేవుని సంబంధులైతే వ్యక్తిగత దూషణ చేయరు. నీలో ఏం తప్పు ఉంది, నాలో ఏం కరెక్ట్గా ఉంది అనేటువంటి వాదోపవాదాలకి ఎవ్వరూ రారు. ఒక సాతాను సంబంధి మాత్రమే ఎదుటి వారిలో ఎలాంటి తప్పులున్నాయో వాటిని మనం పట్టుకోవాలి, నేను చాకచక్యంగా పట్టుకున్నాను, సమయస్ఫూర్తితో ఆలోచన చేశాను అని విర్రవీగుతూ ఉంటారు. ఇర్మియా గారు తెలియజేసేది ఏంటంటే, మీరు ఆ రీతిగా ఉండద్దు అంటున్నాడు. 6వ వచనం మనం చూస్తే, నీవు నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటలై నన్ను తెలుసుకున్న నొల్లకున్నారు, ఇదే యెహోవా వాక్కు. వారు నన్ను తెలుసుకోవట్లేదు, వారు సొంత ఆలోచనలతో ఉంటున్నారు. నన్ను తెలుసుకోవాలని ఆలోచన చేస్తే ఇలాంటి మాటలు మాటలాడరు, ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పుల్ని పట్టుకోవాలని ఆలోచన చెయ్యరు. కాబట్టి యెహోవా వాక్కు ఇదే, వారు నన్ను తెలుసుకోవట్లేదు అని ఇర్మియా గారు మనకు తెలియజేసిన విషయాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు ఇతరుల తప్పులు ఎత్తి చూపించాలని, వాళ్ళు ఏ లోపాలు ఉన్నాయో పట్టుకోవాలంటే ఆలోచనతో మనం గ్రంథాన్ని నేర్చుకోకుండా దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో అని ఉద్దేశంతో గ్రంథం నేర్చుకోవాలి. మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను.